హలో గాయ్స్, హాయ్ టు ఆల్. హవర్ యూ గాయ్స్ అందరూ. గాయ్స్ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, మేము ఎక్కడికి వెళ్ళామో తెలిసింది కదా. అదే అండి మన తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్టకు అయితే వెళ్ళాము. ఫ్యామిలీతోని కలిసి వెళ్ళాము గాయ్స్. తను మా చెల్లి. చూడండి, జర్నీ చేస్తూ చేస్తూ అయితే మాటల్లోనే యాదగిరిగుట్ట వచ్చేసిందండి. మధ్యలో మేము సురేంద్రపూరి టచ్ చేసుకొని యాదగిరిగుట్టకు అయితే ఈవినింగ్ టైం వెళ్ళాము. పైన చూడండి ఎంత బాగుందో. పైన కొంచెం కింద నుండి పైన గుట్ట పైనకి కొంచెం వీడియో తీశాను చూడండి, అది క్లిప్ యాడ్ చేశాను. కొంచెం అక్కడ నుంచి మేము పైనకైతే కింద పార్కింగ్ దగ్గర కార్ పెట్టేసి అక్కడ ప్రీ బస్ ఉంటుంది కదండి, బస్కి అయితే గుట్ట పైనకి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇది మొత్తం బయట అండి. దర్శనానికి అయితే ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి. బయట మొత్తం వీడియో తీశాను, కిందికి తీశాను కొంచెం పైన నుండి. ఎంత బాగా అనిపిస్తుందో. చిన్న చిన్న ఇల్లులాగా ఇల్లులు అయితే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇది మొత్తం లైటింగ్స్ అండి. ఈవినింగ్ టైంలో అయితే సూపర్ అనిపిస్తుంది లైటింగ్స్తోని. ఆ రోజైతే మేము వెళ్ళిన రోజు అయితే దర్శనానికి 10-15 మినిట్సే టైం పట్టింది. దర్శనం అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనము. గాలి మాత్రం చాలా బీభత్సంగా ఉండే గాలి అయితే, ఎందుకో చాలా అంటే చాలా గాలి ఉండే. వర్షం అయితే పడలేదు కానీ గాలి ఒకటే కానీ ఎక్కువగా ఉంది. మొత్తం చూడండి గాయస్, లైటింగ్స్తోని చాలా సూపర్గా అనిపించింది. మొత్తం గుడి అయితే తిరిగి చూసామండి. మీరు కూడా వెళ్ళండి గాయస్, వెళ్ళని వాళ్ళు ఉంటే చూడండి గాయస్. అసలు ఫొటోస్ తీసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. చెట్లు అవన్నీ అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఇంకోటి చూపించాలంటే మంకీస్ అండి. చాలా అంటే చాలా మంకీస్ ఉండే. అవి ఇక చెప్పలేం, మంకీస్ చాలా ఉండే. అవి ప్రసాదం తీసుకుంటే కూడా తీసుకొని ఇస్తలేవు. ప్రసాదం కనిపిస్తే అయితే చేలో నుండి లాక్కెళ్ళిపోతున్నాయి ప్రసాదం. అది ప్యాకెట్స్ని, లడ్డు పులిహోర ప్యాకెట్స్ అయితే లాక్కొని వెళ్తున్నాయి. ఇక్కడ నుండి మేము స్వర్ణగిరికి అయితే వెళ్ళామండి. ఇది కిందకి గుట్ట కిందకి దిగుతాం కదా, అప్పుడు కొంచెం వీడియో తీశాను. ఫ్రీ బస్ ఉంటుందండి గుట్ట కింది నుండి పైనకి వెళ్తుంటే. ఇక్కడ నుండి స్వర్ణగిరిలో కూడా దర్శనం అనేది ఫాస్ట్గానే కంప్లీట్ అయింది గాయస్. ఇది స్టార్టింగ్ వెళ్తున్నప్పుడు గాయస్ స్వర్ణగిరిలో చూడండి. ఇక్కడ కూడా లైటింగ్స్ అనేటివి సూపర్గా ఉంటాయి చాలా. అది వాటర్ ఫౌంటైన్. ఇది మెట్ల అండి, శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత మనం మెట్ల మార్గాన పైన గుడికి వెళ్ళాలండి. ఇది కూడా కొంచెం గుట్ట పైన అంటే మరీ ఎక్కువ ఉండదు, కొంచెం పైనకే ఉంటుంది టెంపుల్ అయితే. ఇట్లా మెట్ల ద్వారా వెళ్ళాలి. సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందని అట్లనే ఉంటుంది. పాదాలను దర్శించుకున్న తర్వాత మెట్ల పైనకి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయట మొత్తం తిరిగి చూసాం గాయస్. అక్కడ ఆంజనేయ స్వామి ఉండే. ఆంజనేయ స్వామి వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. చూడండి లైటింగ్స్ అనేవి ఇక్కడ కూడా చాలా సూపర్గా వేశారు గాయస్. ఇది కూడా వాటర్ ఫౌంటైన్స్ అండి. మధ్యలో అక్కడక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది పెట్టేశారు. ఇది దీపాలు వెలిగించేది. మేము కూడా దీపాలు వెలిగించామండి. అక్కడనే దీపాలే అనేటివి 108 దీపాలు అనేటివి, ఒత్తులు అనేటివి మనకు అమ్ముతున్నారు. అవి తీసుకొని అక్కడనే వెలిగించాము. డబ్బులు ఇస్తే ఇస్తురువాలే. ఇది మొత్తం కోనేరు అండి, వాటర్ కోనేరు. ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇంకా ఫొటోస్ అవన్నీ అయితే ఇంకా సూపర్గా వస్తాయి ఇందులో. వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది చాలా బాగుంటుంది అక్కడ. ఇది జయగంట అండి. ముందైతే కొట్టనిస్తురు, ఇప్పుడైతే కట్టేసిరు దాన్ని కొట్టకుండా. సరే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.